రఘురామకృష్ణరాజుకి ఉండి సీట్ ఇస్తారన్నటువంటి తెలుగుదేశం వర్గాలు చెప్తున్నది. అది ఎలా ఉందంటే ఇద్దరు రామరాజుల మధ్య కొట్లాట. కలవపూడి రామరాజు అట్లాగే మరొక రామరాజు అలియాస్ రాంబాబు మధ్యన కొట్లాట. రాంబాబుకి సీట్ ఇచ్చారు. శివరామరాజు వచ్చి ఆల్రెడీ రెబల్గా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యన సర్దుబాటు చేయడం మానేసేసి మూడో మనిషి అయినటువంటి రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అది వాళ్ళిద్దరి వివాద పరిష్కారానికి అని ఎందుకు అనుకుంటున్నారంటే రఘురామకృష్ణరాజుకి కలవపూడి ఆ, శివరామరాజుకి ఇద్దరికి మధ్యన స్నేహం ఉంది. గతంలో ఈయనకి ఇంతకుముందు నరసాపురం ఎంపీగా కంటెస్ట్ చేశాడు ఆయన. కాబట్టి దాని తర్వాతన వచ్చేటప్పటికి మొన్నటిసారి వచ్చి ఇద్దరికి మధ్య స్నేహం ఉంది. ఈ శివరామరాజుకి సీట్ ఇవ్వమని చెప్పి రఘురామకృష్ణరాజే మాట్లాడాడు కాబట్టి ఆయన రెబల్గా వేస్తున్నాడు కాబట్టి ఆయన కంట్రోల్ చేసే శక్తి రఘురామరాజుకు ఉందన్నటువంటి చంద్రబాబు గారి నమ్మకం. వాస్తవంగా రఘురామకృష్ణరాజు మీద తీవ్రమైన ఆగ్రహం ఉన్నది శివరామరాజుకి. ఎందుకయ్యా అంటే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీకు సీట్ నేను మాట్లాడతాను, ఈయన ఎదురుగుండా ఒక పావు గంట అరగంట చంద్రబాబుతో మాట్లాడి అదొక బిల్డప్ క్రియేట్ చేసేసారు రఘురామకృష్ణరాజు. అది నమ్ముకుని ఈయన అసలు బాబు గారిని టచ్ అవ్వలేదు. తీరా చూస్తే బాబు గారు రాంబాబుకి సీట్ ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన కొన్ని దుర్భాషలు ఆడారు ఈ మధ్యలో అడగడానికి వెళ్ళిన వాళ్ళతో అన్నటువంటిది ఆయనకు ఉన్నటువంటి సమాచారం. దాంతోపాటుగా అట్లాగా అడగగానే ఇచ్చేస్తారు, ఏదో ఒకటి అరేంజ్ చేద్దాంలే తర్వాత అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటి రఘురామకృష్ణరాజుతో స్నేహానికి లేకపోతే మాట వినడానికి శివరామరాజు సిద్ధంగా లేరు. మరి ఇప్పుడు ఉండి సీటు ఇప్పుడు ఒకే చోట ముగ్గురు అవుతారు అప్పుడు తెలుగుదేశం తరఫున. ఈ ముగ్గురు మధ్య కొట్టాట్లో వైసీపీ కొట్టుకుపోతుందా, లేకపోతే సెటరైట్ చేసుకోగలిగిన సీన్ రఘురామకృష్ణరాజుకు ఉంటుందా? అయితే దాంట్లో మెయిన్ ఏంటంటే రఘురామకృష్ణరాజు ఇక ఎంపీ రానప్పుడు, నరసాపురం రానప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి స్పీకర్ అయ్యి రేపు పొద్దున జగన్ ప్రతిపక్షంలో ఉంటాడు, అప్పుడు జగన్కి సినిమా చూపించాలన్నది తన ఉద్దేశం అట.